హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మై టాక్స్ అండ్ టిప్స్. థంబ్‌నెయిల్ చూడగానే అర్థమైపోతుంది. ఈరోజు నేను ఈ వీడియోలో రేషన్ బియ్యం గురించి కొన్ని విషయాలు చెప్తున్నానండి. చాలామందికి రేషన్ మీద కొన్ని అపోహలు ఉన్నాయి. కొంతమందికి మంచి ఉద్దేశం ఉంది. అది ఎంతవరకు నిజమా అబద్ధమా అనేది నేను వీడియోలో మీకు చెప్తాను. మా హస్బెండ్ అయితే ఈ రేషన్ బియ్యం తీసుకురావడానికి 2-3 సార్లు వెళ్ళాడు. కానీ క్యూ వల్ల మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది. జనాలైతే ఈ రేషన్ బియ్యం కోసం 2-3 గంటల నుంచే క్యూలో నిలబడుతున్నారండి. ఎందుకంటే ఇంకా సన్న బియ్యము అది కూడా 3 నెలలది ఒకటేసారి ఇస్తున్నారు కదా. సో ఈ మంత్ లాస్ట్ వరకు ఇస్తారండి. ఒకవేళ ఈ మంత్ తీసుకోకపోతే మరి నెక్స్ట్ మంత్ ఇవ్వరంట. సో ఎవరైనా తీసుకొని వాళ్ళు ఉంటే ఈ మంత్ లోపల ఖచ్చితంగా ప్రయత్నం చేసి అయితే తీసుకోండి. మాకు ఇచ్చిన రేషన్ బియ్యం ఎలా ఉన్నాయో మీరే చెప్పండి, నేను వండి మీకు చూపిస్తాను కూడా. చాలామంది ప్లాస్టిక్ బియ్యము, రబ్బర్ బియ్యము నాణ్యత సరిగా లేదు, అలాగే అన్నం కూడా సరిగా రావట్లేదు, మెత్తగా పలుకులుగా ఉంటుంది అని అంటున్నారు. మా రిలేటివ్స్లో చాలామంది కూడా ఇలానే అన్నారండి. సరే, ఎంతవరకు నిజమా అబద్ధమా ఒకసారి వండి చూద్దాము అని నేను వండుతున్నాను. నేను 1.5 గ్లాస్ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. రేషన్ బియ్యం అయితే చాలా బాగున్నాయండి. మాకు వచ్చిన వాటిలలో ఏ ఇసుక లేదు, ఏ పురుగులు లేవు, ఏ ప్లాస్టిక్ బియ్యము లేదు, రబ్బర్ బియ్యము లేదండి. మామూలుగా ఇవి వచ్చి కొన్న బియ్యం అండి. కొన్న బియ్యము చూడండి. అలాగే నేను రేషన్ బియ్యం కూడా చూపించాను చూడండి. నేను పురుగు పట్టకుండా ఉండాలనేసి ఇందులో నేను ఎండుమిరపకాయలు వేశాను. నేను వీడియో తీశానండి, ఒకసారి చూడండి. బియ్యం కానీ పప్పులు కానీ పురుగు పట్టకుండా ఉండడానికి. సో ఇవైతే ఇలా ఉన్నాయి. ఇవి పంట బియ్యం అండి. ఇవి వచ్చి రేషన్ బియ్యము. ఇవి పంట బియ్యంతో పోలిస్తే కొంచెము మరీ పాలిష్ అయితే ఎక్కువగా అయితే ఏం లేవు. దాంతో పోలిస్తే పాలిష్ అయితే దీంట్లో కొంచెము ఎక్కువగా ఉన్నట్టు నాకు అనిపించింది. ఆ బియ్యము నేను చూపించిన పంట బియ్యము వీటికంటే కొంచెం లావు ఉన్నాయి. సో ఇక రాళ్ళు కూడా అయితే ఏం లేవండి. ఇంకా నేను చాటలో పోసుకొని వాటిని మంచిగా చూస్తున్నాను ఎలా ఉన్నాయా అనేసి. రాళ్ళు ఏమన్నా ఉన్నాయా, పురుగులు ఏమన్నా ఉన్నాయంటే చాలా క్లియర్గా ఉన్నాయి. సో ఒక 2 టైమ్స్ కడుక్కోవాలి. ఇందులో తౌడు కూడా మంచిగానే ఉంది. ఈ రేషన్ బియ్యం వల్ల ఎన్నో విటమిన్స్ ఉంటాయని చాలామంది అంటున్నారు. నాకు తెలిసింది ఏంటంటే పాలిష్ ఎక్కువగా ఉన్న బియ్యము మనము తింటే అది ఓన్లీ ఎక్కువగా షుగర్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అన్పాలిష్డ్ బియ్యం తినడం వల్ల కొంచెం అన్నం తిన్నా మన కడుపు, మన టమ్మీ ఫుల్గా ఉంటుంది. పిల్లలకు ముఖ్యంగా చాలా బలంగా ఉంటుంది. పల్లెటూళ్ళలో పొలానికి కానీ కరువు పని కానీ చేయడానికి వెళ్తూ ఉంటారు కదండి చాలామంది. సో వాళ్ళు ఈ రేషన్ బియ్యమే తింటారు. ఇంకా వాళ్ళు పండించుకొని తింటారు కాబట్టి ఆ బియ్యం అన్పాలిష్డ్గా ఉండి ఇంకా చాలా లావుగా ఉంటాయి. సో వాళ్ళు పొద్దున తినేసి వెళ్తే మళ్ళీ సాయంత్రం తింటారు. వాళ్ళు చేసిన హార్డ్ వర్క్కి వెంటనే ఆకలి అవుతుంది కాబట్టి ఇవి తినేసి వెళ్తే మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు వాళ్ళకు ఆకలి అవ్వదు. అలాగే నీరసంగా ఉండరు, బలంగా కూడా ఉంటారు. నేనైతే ఇంట్లో ఎక్కువగా రేషన్ బియ్యమే వండుతానండి. ఏదన్నా పలావ్ కానీ పులిహోర కానీ చేసేటప్పుడు మాత్రము పంట బియ్యం వండుతాను. చారన్నం కానీ, మజ్జిగన్నం కానీ, పచ్చిపులుసు అన్నం కానీ ఈ రేషన్ బియ్యం అయితే చాలా మంచిగా ఉంటాయి. మనము ఏ బియ్యమైనా సరే అండి, మనం వండే విధానం బట్టి ఉంటుంది. ఇక 2 సార్లు నీట్గా శుభ్రంగా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి బియ్యాన్ని. అన్నం అందరికీ వండడం తెలుసు. కాకపోతే ఈ రేషన్ బియ్యంలో కొన్ని అపోహలు అనేవి చాలామందికి ఉన్నాయి. అన్నం మెత్తగా అవుతుంది, పలుకులు అవుతుంది, అసలు సరిగానే లేదు అనేది. నేను ఎలా వండుతున్నాను, అన్నం ఎలా అయ్యింది అనేది మీరు చూడండి. వీడియో స్కిప్ చేయకండి. శుభ్రంగా 2 సార్లు కడుక్కున్న తర్వాత నేను 1.5 గ్లాస్ బియ్యానికి 3 గ్లాసెస్ వాటర్ వేశాను. ఇప్పుడు చూపించిన గ్లాస్తో. ఇక కొద్దిసేపు నానబెట్టేసి ఒక 10-15 మినిట్స్ తర్వాత నేను పొయ్యి మీద పెట్టాను. చూడండి, కొంచెం నేను గంజి అయితే ఉంచనండి. ఎందుకంటే నాకు గంజి ఉంచితే అన్నం ఎలా అనేది వండడం రాదు. నాకు ఇలానే తెలుసు. కరెక్ట్ సరిపోయే వాటర్ వేస్తాను, అది మొత్తం అబ్జర్వ్ అయిపోతుంది.
ఇక ఈ రేషన్ బియ్యంలో మనము ఆ గంజి ఉంచడం వల్ల విటమిన్స్ అన్నీ పోతాయి. ఉత్త పిప్పి మాత్రమే మిగులుతుంది. ఎవరన్నా డైట్ చేసేవాళ్ళు కానీ, లేకపోతే ఏదన్నా హెల్త్ గురించి షుగర్ ఉన్నవాళ్ళు, వాళ్ళు ఉంచుకొని తినొచ్చు ఎక్కువ వాటర్ పోసుకొని. నేనైతే గంజి లేకుండా మామూలుగా అన్నం ఎలా చేయాలా అనేది చూపిస్తున్నాను. చూడండి, అన్నం అయితే ఇలా అయ్యింది. నాకైతే మెత్తగా అవ్వలేదు, అలాగే పలుకులు పలుకులుగా లేదు. చాలా అంటే చాలా మంచిగా అయిందండి అన్నము. మీకే అది తెలిసిపోతుంది చూస్తేనే. చూడండి, నేను అన్నంలో ఆయిల్ వేయలేదు, నిమ్మరసం వేయలేదు, అసలు ఏమీ వేయలేదు. జస్ట్ ఇప్పుడే ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ అవుతుంది. మా పిల్లలకు మార్నింగే లంచ్ కట్టేసేదాన్ని. ఈరోజు వీడియో చూపిద్దామనేసి మీకు ఇంకా లేట్గా లంచ్ కడుతున్నాను. పిల్లలకి ఈ రేషన్ బియ్యంతో మనము అన్నం వండి పెట్టడం వల్ల వాళ్ళకు కూడా స్టామినా బాగా ఉంటుంది. వెంటనే ఆకలి అవ్వదు, నీరసం అవ్వరు. సో రేషన్ బియ్యం అయితే బాగానే ఉన్నాయండి. రబ్బర్ బియ్యం కానీ, ప్లాస్టిక్ బియ్యం కానీ ఎటువంటి అయితే నాకు రాలేదు. మళ్ళీ బియ్యం కూడా చాలా బాగున్నాయి. నేను అనుకున్నాను ఎక్కువ బియ్యం ఇస్తున్నారు కదా, 3 నెలలు కలిపి ఏమన్నా రాళ్ళు కానీ లేకపోతే నూకలు కానీ ఉంటాయనేసి అనుకున్నాను. నూకలు ఉన్నాయి. నూకలు కూడా చాలా మంచిదండి. ఇంకా నేను మా పిల్లలకు బీట్రూట్ కర్రీ చేశాను. బీట్రూట్ వేసి కొంచెం నెయ్యి వేసి అందులో ఇంకా కలిపి పెడుతున్నాను. అన్నం కలిపేటప్పుడు కూడా అంత మెత్తగా లేదు, అసలు చెయ్యికి ఒక్క మెతుకు కూడా అతుక్కోలేదు. ఇప్పుడు నేను ఇందులో నెయ్యి వేసినందుకు మీకు రావచ్చు అతుక్కోవట్లేదని, నెయ్యి వేయకముందు కూడా మీకు చూపించాను. ఏ బియ్యమైనా అండి, బియ్యం దొరకడమే మహాపుణ్యము, అది కూడా ఫ్రీగా. ఇవి గవర్నమెంట్ వాళ్ళు ఫుడ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తాయి కాబట్టి ప్రజల చాలామంది పూర్ పీపుల్ వాళ్ళకే ఇటువంటి బియ్యం అనేవి తీసుకుంటారు కాబట్టి వాళ్ళు బలంగా మంచిగా ఉండడానికి గవర్నమెంట్ మంచిగానే ఇస్తుంది. సో రేషన్ షాప్లలో కొన్ని రేషన్ షాప్లలో ఎవరన్నా కల్తీ చేసి ఉంటారేమో, అది నాకు తెలియదు. ఇప్పుడు కల్తీ లేనిది ఎక్కడండి, ప్రతి దాంట్లో కల్తీనే ఉంటుంది. సో ఈ విధంగా మీరు వండి చూడండి ఒక్కసారి. కంపల్సరీ అన్నం అయితే చాలా పొల్లుగా అవుతుంది. బయట షాప్లో మనం కొన్న బియ్యంలాగా ఉంటుంది. మీరు రేషన్ బియ్యము అప్పుడే ఒకసారి రేషన్ షాప్లో చెక్ చేసుకొని, అక్కడ వాళ్ళు ఎటువంటి బియ్యం ఇస్తున్నారు, ప్లాస్టిక్ కానీ రబ్బర్ కానీ ఇంకా ఏమన్నా బియ్యంలో ఏమన్నా కలిపినారా అనేది చూసి అక్కడే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, లేదా వేరే బియ్యం అయినా మీకు ఇస్తారు. నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, చాలా ఇప్పుడు రేషన్ బియ్యం గురించే యూట్యూబ్లలో ఉంటుంది. సో అది అపోహ అనేది తీసేయాలనేసి వీడియో చేస్తున్నానండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.